ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో తీస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నేను ఒక ఫోటో అయితే పెట్టి చేసాను. మాస్ వీడియో అయితే ఉంటుంది, 3Dలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రెడిట్స్. అలాగే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ తీసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకేమి నేను చేయలేను. ఒకసారి వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. వీడియో అయితే చూడండి స్పెషల్. చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి మ్యాక్సిమం అయితే నేను చాలా స్టెప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి 3D అవుతుంది కదా, నాకు కొంచెం టైం అయితే పెట్టింది. మీకు అలా టైం కట్టకుండా మీకు 1 క్లిక్లో అయితే ఎడిటింగ్ చెప్తాను. ఒకసారి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే కొట్టి మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనేది ఇవ్వండి. ఇలాంటి వీడియోతో మీ ముందుకి చాలా వీడియో అయితే నెక్స్ట్ ట్రెండింగ్ వీడియో అయితే మీ ముందుకు అయితే తెచ్చాను. ఒకసారి చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే 1 by 1 ప్రాసెస్ చేస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ లింక్ అలర్ట్ మెషిన్కి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఈ రీతి అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. మీకు ఈ రీ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్పటికి వచ్చేసి ఇక్కడ ఫాంట్ అనేది చాలా అవసరం. మిస్సింగ్ ఫాంట్ ఉంటే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలీజ్ అయితే ఉంటుంది కదా, రిలీజ్ ఆన్ చేసినప్పుడు తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ ఏం చేయకండి. ఇక్కడ మీకు 2 ఇమేజ్ అయితే ఉంది. ఒకటి మామూలు ఫోటో, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో అయితే ఉంటుంది. ఫస్ట్ అప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, దాని అయితే క్లిక్ చేసి తర్వాత కలర్ అండ్ ఫిల్ మీడియం వెళ్ళి మీరు ఎవరు ఫోటో పెట్టి ఏడ్ చెప్పుకున్నా వాళ్ళక బ్యాక్గ్రౌండ్ చేసుకుని పైన ప్రెస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ తీసి కలర్ వెళ్ళి మీడియం వెళ్ళి ఇంకొక ఫోటో యాడ్ చేస్తారు కదా, మామూలు ఇమేజ్ దాన్ని క్లిక్ చేసి చేసుకోండి. ఇక్కడ ఈ రేంజ్ ఉంటుంది. ఒక నిమిషం అలాగే ఉండండి. ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత మీ ఫోటో వీడియో అయిపోతుంది. తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ దాని అయితే క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోండి.